ఆర్సీపీఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కార్యదర్శి నాగన మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన గ్రామీణ ప్రాంత నిరుపేదలకు పని కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరును విబి రామ్జీగా పేరు మార్చడం చాలా శోచనీయం. భారతదేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరిట ఉన్న పథకమును మార్చడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తుతం అనేక కులాలు, మతాలు, నిరుపేదల ఉపాధి పొందుతున్నారు. అందుకు అనుగుణంగా ఉపాధి పని దినాలు పెంచడం ఆనందకరమైన అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరు మార్పును ఒక మతానికి చెందినట్లుగా మారుతున్నందున ఇతర మతాల కులాలకు చెందిన కూలీలకు అభద్రత భావానికి గురి చేసే అలా అవుతుందని కావున దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని ఆర్సీపీఐ గా డిమాండ్ చేస్తున్నాం. 100 రోజులు 120 రోజులు చేశారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. దానికి ఓకే కాదం మంచి నిర్ణయం మంచి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అదే సందర్భంలోనే ఈ పేరు మార్చడం అనేది ఇది వ్యతిరేకం ఉంటుంది. ఎందుకంటే మన జాతీయ మహాత్మ అనేది జాతిపిత జాతిరత్నం అది బాగుంది. అవునంటే అన్ని మతాల వరకు అనుకూలానికి ఏ ఇబ్బంది ఉంది. కాబట్టి అదే కొనసాగాలని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మా అభిప్రాయం. ఉపాధి హామీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కొత్తగా పేరు మార్చడం జరుగుతుంది. విబి రామ్జీగా పేరు మార్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరు మార్చడం వల్ల వెనక కూడా ఒక ఆంతర్యం ఉందని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా మతం వైపు మాత్రమే అడుగు వేస్తుంది. ఈరోజు వీళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే విబి రామ్జీగా జాతీయ ఉపాధి హామీకి పేరు మారుస్తున్నారు. ఇది మతం వైపు అడుగులు వేస్తున్నట్లు కాదా? మన దేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు ఉన్నటువంటి దేశం మనది. ఈరోజు మీరు ఒక మతానికి ప్రాధాన్యత ఇస్తూ మతం వైపు అడుగులు వేస్తూ దేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఒక కార్యక్రమం కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో అతి దగ్గరలో కూడా పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు కూడా దగ్గర వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి తరుణంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఒక కార్యక్రమం కాదా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ పార్టీ వేసే ప్రతి అడుగు కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి చిచ్చుతో చలి కాపుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. హిందువుల భుజాల మీద గన్నులు పెట్టి మిగిలినటువంటి మతాల వారిని కాల్చే ఒక ప్రయత్నం చేస్తుంది. హిందువులను ఒక ఆయుధంగా వాడుకుంటుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి ఉచ్చులో సంబంధించిన వాళ్ళు ఈ ఉచ్చులో ఏ ఒక్కరు కూడా ఇరుక్కోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఈ మెడికల్ కాలేజీలను ఖర్చు పెట్టి మరింత అభివృద్ధి చేస్తాం. విద్యార్థులకు కూడా మంచి తోడ్పాటుకు ఉంటుంది. మా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరి కాదు. మేము సైకో ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎంచుకోబడినటువంటి ప్రభుత్వంగా పనిచేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రావణ కష్టంగా మార్చారు. ఎక్కడ చూసినా గూండాయిజం, ఎక్కడ చూసినా పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కేసులు పెట్టించడమే కాకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే సైకో పాలన చేసిందో, పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో, పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే రాక్షసానందం పొందిందో అదే విధంగా అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజల్ని వేధిస్తూ ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళని నొక్కే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద కేసులు కడుతూ వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఓ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా, వైసీపీ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా, కూటమి ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి ఎదురు తిరిగే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణలో కమ్యూనిస్టులు రెపరెపలాడించారు. చరిత్రలో లేని విధంగా తెలంగాణలో ఎర్రజెండాని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ కూడా దీన్ని బాగా గమనించాలా.
వస్తున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో కమ్యూనిస్టులు ఎక్కడైతే ఎక్కడైతే నిలబడతారో ఆ కమ్యూనిస్టులందరూ కూడా మీరు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉందని తెలియజేస్తున్నాం. కమ్యూనిస్టులు ఉంటే ఖచ్చితంగా ప్రజల పక్షానే ఉంటారు, ప్రజల కోసం పోరాటం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ గుర్తించాలా. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కమ్యూనిస్టులను గుర్తించి దాదాపుగా 96 స్థానాల్లో సర్పంచులు గెలిచారు, 13 మంది వార్డు మెంబర్లు గెలిచారు. ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా ఎర్రజెండా పార్టీనే వాళ్ళందరూ కూడా రెప్రసెంటించారు తెలంగాణలో. అదే మాదిరిగా అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, ఈ కూటమి ప్రభుత్వానికి సవాలుగా చేసే విధంగా కమ్యూనిస్టులు నిలబడే ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ కదిరి ప్రాంతంలో కూడా పోలీసులు కూడా విపరీతంగా కేసులు పెడుతూ విద్యార్థులు కావచ్చు, కమ్యూనిస్టు ప్రశ్నించే ప్రతి నాయకుల మీద కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు. అయ్యా మీకు కూడా విషయం చెప్తున్నాం, హైకోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మేము కూడా న్యాయస్థానాలు సంవత్సరాలు దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఉపాధి హామీ పేరును మార్చడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న రామ్జీ పేరని ఉపాధి కొత్త పేరు తీసుకురావడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అన్ని మతాల మధ్య, అందరి మధ్య చిచ్చులు పెట్టడం తప్ప వేరే పనేమీ లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నటువంటి పేరు నువ్వు ఈరోజు ఎందుకు మారుస్తున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. ఒకరే కాదు, అందరూ కూడా ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కలిసిమెలిసి ఉండాలని ఒకదాన్ని పక్కన పెట్టి మీరు ఒక సనాతన ధర్మం అంటూ మీరు ఒక బీజేపీ ప్రభుత్వంగా మీరు ఒకరికే సపోర్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఆ పేరు మార్చడం ఎంతమంది సమర్థం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఇలాగే జరిగితే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కదిరి సబ్ డివిజనల్ రెవెన్యూ సబ్ డివిజనల్ ఆఫీస్ దగ్గర రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దాదాపు దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు దాటింది. గతంలో కీర్తి చేసినటువంటి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే సందర్భంలో ఈ భారతదేశంలో దాదాపు 64 మంది వామపక్షాలు ఎంపీలుగా గెలిచినప్పుడు భారతదేశంలో ఉండేటువంటి అధ్యయనం చేసి ఆ రోజుల్లో వామపక్షాలందరూ కూడా కలిసి 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ 3 చట్టాలు ఏమిటంటే, 1 సమాచార చట్టం, 2 గృహహింస చట్టం మహిళది, 3 ఉపాధి హామీ. దీన్ని అప్పట్లో ఆహార పథకం అని చెప్పి అమలు జరిగింది. ఆ రోజు కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇవి ప్రతిపాదన పెట్టినప్పుడు ఆ సందర్భంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా వీళ్ళెవరు కూడా ఒప్పుకోలేదు. ఆ రోజు ఆ సందర్భంగా మిగిలినటువంటి ప్రతిపక్షాలు ఉన్నటువంటి పార్టీలందరూ కూడా కూడగట్టుకొని పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి వామపక్షాలందరూ కూడా పెద్ద గొడవలు పెట్టుకొని ఉద్యమాలు పోరాడి చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో తాను ఎన్నుకోకున్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఆహారాభి పథకం ఎందుకు తీసుకొచ్చారంటే భారతదేశంలో గోడములు ఉన్నటువంటి బియ్యమని కూడా లక్షల టన్నులు కింటాలని కూడా ఆ గోడములో పందికొక్కులు, ఎలకలు చేరి వాటి మలమూత్రములతో ఉంటగట్టి చెడిపోయిన లక్షల టన్నుల మెట్రిక్ బియ్యమని కూడా సముద్రం పాలు చేస్తామంటే అప్పుడు వామపక్షాలందరూ కూడా అయ్యా భారతదేశంలో అనేకమైన పేదవాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కూటికి లేని వాళ్ళు, మరి ఇల్లు లేని వారు, పూటకి గడవ లేని వాళ్ళు అనేకమైనటువంటి నిరుపేదలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ బియ్యం ఇస్తే సరిపోతుంది కదా, అనవసరంగా వృధా అవుతున్న సముద్రం పాలని చెప్పి ఆ రోజు గట్టిగా పార్లమెంట్లో పోరాటం చేస్తే కమ్యూనిస్టులు 64 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆ రోజు ఈ వాజ్పేయి కానీ, అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి కానీ, ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఎవరు కూడా ఆ రోజు పేదవాళ్ళకి బియ్యం ఇవ్వడానికి ఒప్పుకోలేదు వీళ్ళు. ఆ సందర్భంలో చివరిగా ఫైనల్గా సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది కమ్యూనిస్టులందరూ కూడా కలిసి. అయ్యా కమ్యూనిస్ట్ పార్టీలు ఏమనేసారంటే సుప్రీంకోర్టులో
అయ్యా ఒక కుటుంబంలో సంరక్షకుడు ఉండి భార్య బిడ్డలు పసులు పండుకొని ఆకలి దప్పుతో వాళ్ళు అలమటిస్తుంటే దానికి బాధ్యుడు ఆ కుటుంబ సంరక్షకుడికే. అలాగే ఈ దేశంలో ప్రభుత్వం ఉండి కూడుగుడ్డు లేక బియ్యం ఉండి కూడా ఈరోజు సముద్ర పాలై ఎలుకలు పందికొక్కులు మలమూత్రంతో సముద్ర పాలవుతున్నప్పుడు పేద ప్రజలందరూ కూడా తిండి లేక అల్లాడుతుంటే వాళ్ళ మనమలలు ఆడుతూ ఉంటే